ఎవరైతే ప్రశాంత చిత్తంతో అనన్యమైన భక్తితో భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ పుష్పం, పత్రం, ఫలం, తోయం సమర్పిస్తారో లేదా కనీసం వాటిలో ఏ ఒక్కటినైనా సమర్పించి ప్రార్థిస్తారో వారు కోరిన కోరికలను భగవంతుడు తీరుస్తాడని, సర్వ శుభాలను కలుగజేస్తాడు అని చెప్తారు. గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్ ఆరాధనకు పువ్వులు ప్రత్యేకమైన పాత్ర పోషిస్తాయి. మనకు ప్రకృతిలో అనేక రకాల పువ్వులు లభ్యమవుతూ ఉంటాయి. ఆ పువ్వులను భగవంతుని పాదాల ముందు పెట్టి నమస్కరించడం, మాలలుగా మెడలో వేయడం, పూలతో అభిషేకించడం, ఇలా అనేక రకాలుగా చేస్తూ ఉంటాం. అయితే ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క రకమైన పువ్వులు ప్రీతిపాత్రమైనవి. అందుకే ఆయా దేవుళ్లకు ఆయా రకాల పువ్వులను సమర్పించడం మనం చూస్తూ ఉంటాం. ఏ పూజ ప్రారంభానికైనా, ఏ శుభకార్యమైనా ముందుగా విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడిని పూజిస్తారు. వినాయకుడికి ఎర్ర మందారాలు, తెల్ల జిల్లేడు వంటి పువ్వులతో పాటు గరికను ప్రధానంగా సమర్పిస్తారు. లయకారకుడైన శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఉమ్మెత్త, గన్నేరు, జిల్లేడు వంటి పుష్పాలను, అలాగే బిల్వపత్రాలను సమర్పించడం జరుగుతుంది. శ్రీ మహావిష్ణువుకి ప్రధానంగా తులసిని, అంతేకాకుండా పారిజాత, వైజయంతి మరియు కదంబ పుష్పాలతో పూజిస్తారు. సకల సంపదలు, అష్టైశ్వర్యాలు కలుగజేసే లక్ష్మీదేవికి తామర పూలను, ఎర్ర గులాబీలను మరియు కదంబ పుష్పాలను సమర్పిస్తారు. దుర్గాదేవిని ఎర్ర మందారాలతో మరియు ముదురు ఎరుపు గులాబీలతో పూజించడం జరుగుతుంది. పసుపు రంగు పువ్వులు, అలాగే తెల్ల గులాబీలు, తెల్ల చామంతులు సరస్వతీదేవికి ప్రియమని చెప్తారు. శ్రీకృష్ణుడికి తులసితో పాటు పారిజాత మరియు కదంబ పుష్పాలతో పూజిస్తారు. కాళీమాతను ఎర్ర మందారాలతోనూ మరియు ముదురు ఎరుపు గులాబీలతోనూ పూజించటం జరుగుతుంది. ఆరోగ్య ప్రదాత, లోక బాంధవుడు, ప్రత్యక్ష నారాయణుడని పిలువబడుచున్న సూర్యుణ్ణి కలువలతోనూ తెల్ల జిల్లేడు పూలతోనూ అర్చిస్తారు. విజయాన్ని కలుగజేసేవాడు, కష్టాలను తొలగించేవాడు, భయాలన్నిటినీ పారద్రోలేవాడు, ఇప్పటికీ చిరంజీవిగా ఉన్నాడని చెప్పబడుతున్న భవిష్యత్ బ్రహ్మ అయిన హనుమంతునికి తమలపాకులు ప్రీతిపాత్రమైనవి. సువాసనాభరితమైన పూలను, అందులోనూ ప్రత్యేకంగా మల్లెపూలతో పూజిస్తారు.